కేజ్రీవాల్ కు బెయిల్. దేశ రాజకీయాలను కురిపేసిన మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ కు భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ఆధారాలను ట్యాంపర్ చేస్తారనే వాదనను తిరస్కరించింది. సుదీర్ఘంగా నిర్బంధించడం, అన్యాయంగా స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. 10 లక్షల పూచీకత్తు, 2 జామీను సమర్పించాలని కేజ్రీవాల్ను ఆదేశించింది. కేసు గురించి బయట ఏమీ మాట్లాడవద్దని షరతు విధించింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు ఆయన తన కార్యాలయానికి గానీ ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లవద్దని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోసం తప్పనిసరి అయితే తప్ప ఏ ఫైల్ పై సంతకం పెట్టరాదని షరతులు విధించింది. అంతకుముందు ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసే తీర్పుతో ఏకీభవించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రత్యేకంగా 31 పేజీల తీర్పు రాశారు. సిబిఐ అరెస్ట్ చేసిన సమయాన్ని ఆయన తప్పుపట్టారు. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడే అరెస్ట్ చేయడం అంటే ఆయన నిరాశపరచడమేనని, అది సిబిఐ లక్ష్యమని పేర్కొన్నారు. 22 నెలలుగా లేని తొందర, ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడే సిబిఐకి ఏముందనేది అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారనే కారణంతో అరెస్ట్ చేసి నిర్బంధాన్ని కొనసాగించడాన్ని సిబిఐ సమర్థించుకోలేదని పేర్కొన్నారు. సహకరించుకోకపోవడం అంటే నేరాన్ని అంగీకరించడం కాదని పేర్కొన్నారు. ఈడీ కేసులో ఇవే కారణాలతో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కేజ్రీవాల్ ను కస్టడీలో పెట్టడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు విధించిన బెయిల్ షరతులపైన తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. ఈ షరతులు కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకుండా, ఫైళ్లపై సంతకాలు చేయకుండా అడ్డుకుంటాయని అన్నారు. అయితే ఇది ప్రత్యేక ఈడీ కేసు కాబట్టి న్యాయపరమైన క్రమశిక్షణ వల్ల ఈ నిబంధనలపై తాను మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే 5 నెలల జైలు జీవితం గడిపిన కేజ్రీవాల్ విడుదలైన తర్వాత ఢిల్లీలో తీహార్ జైలు వద్ద ఆప్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా ఆప్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు బెయిల్ రావడం బీజేపీకి చెంపపెట్టు అని ఆప్ కీలక నేత సిసోడియా పేర్కొన్నారు. ఈడీ, సిబిఐని ఉపయోగించుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ఇక జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశాన్ని బలహీనం చేసేందుకు పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులతో పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు. నా ప్రతి రక్తపు చుక్క దేశ సేవకే అంకితం. నా జీవితంలో ఎన్నో కష్టాలను చూశాను. ప్రతిసారి దేవుడు నా వెంట ఉన్నాడు. నన్ను బలహీనం చేయాలని జైల్లో పెట్టారు. కానీ నా సంకల్పం మరింత బలోపేతమైందని ఆయన వ్యాఖ్యానించారు.